ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఇన్ విచ్ కాండ పంచాప్సర లేక్ వాస్ మెన్షన్? శ్రీమద్ వాల్మీకి రామాయణంలో ఏ కాండంలో పంచ అప్సర సరస్సు గురించి ప్రస్తావించబడింది అని ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి అయోధ్యాకాండ, అరణ్యకాండ, బాలకాండ, సుందరకాండ. సమాధానం అరణ్యకాండ. మనం శ్రీమద్ రామాయణం అరణ్యకాండము 11వ సర్గలో పరిశీలిస్తే ఆ అడవిలో రాముడు ముందు నడుస్తున్నారు, సీత మధ్యలో ఉంది, వెనక లక్ష్మణుడు నడుస్తున్నారు. వారు అనేకములైన కొండలను సెలయేళ్లను దాటుకుంటూ వెళ్తున్నారు. నదీ తీరంలో ఇసుక తిన్నెల మీద ఎగురుతున్న సారాస పక్షులను, చక్రవాక పక్షులను, జలపక్షులను చూస్తూ ఆనందిస్తున్నారు. గుంపులు గుంపులుగా పోచున్న వన్యప్రాణులు చూచి ఆగి అవి వెళ్ళిన మీదట వెళ్తున్నారు. సాయంత్రం అయింది. వారు ఒక సరస్సును సమీపించారు. ఆ సరస్సులో నుండి గీతాలాపనలు, వాద్యధ్వనులు శ్రవణానందంగా వినిపిస్తున్నాయి. కానీ ఆ దరిదాపుల్లో మానవ సంచారం లేదు. సీతారామ లక్ష్మణులు ఆ ధ్వనులు విని ఆశ్చర్యపోయారు. తమ వెంట వస్తున్న ఋషులను ఆ వాద్యధ్వనులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడిగారు. అందులో ధర్మభృతుడనే వృద్ధుడైన ఒక ఋషి ఇలా చెప్పసాగారు. రామా, ఈ సరస్సు పేరు పంచ అప్సర సరస్సు. ఈ తాటకము అన్ని ఋతువుల్లోనూ ఒకే విధంగా నీటితో నిండి ఉంటుంది. ఈ సరస్సును మాందాకర్ణి అనే ఋషి నిర్మించారు. మాందాకర్ణి అనే ఆ ఋషి 10,000 సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేశారు. ఆ తపస్సుకు దిక్పాలకులు వణికిపోయారు. ఎవరి పదవిని కోరి ఆ ఋషి తపస్సు చేస్తున్నాడో అని భయపడ్డారు. వెంటనే వారు మెరుపు తీగల వలె మెరిసిపోతున్న 5 అప్సరసలను పిలిపించారు. ఆ ఋషి తపస్సును భగ్నం చేయమని వారిని పంపారు. ఆ అప్సరసలు మాందాకర్ణి వద్దకు వచ్చారు. తమ శృంగార హావభావాలతో ఆ మునిని ఆకట్టుకున్నారు. తమకు దాసుడిగా చేసుకున్నారు. శృంగార చేష్టల్లో వల్లాడించారు. ఆ ముని తన తపోబలంతో యువకుడిగా మారిపోయాడు. ఆ 5 అప్సరసలను పెళ్లి చేసుకున్నాడు. వారి కొరకు ఈ సరస్సును సృష్టించి ఈ సరస్సు అడుగు భాగంలో ఒక గృహమును ఏర్పరిచి అందులో వారితో పాటు నివసిస్తున్నారు. ఆ 5 అప్సరసలు ఆలపించే గీతాలు, వాద్యధ్వనులే మీరు వింటున్నారు అని ధర్మభృతులు వారు సీతారామ లక్ష్మణులకు వివరించారు. ఆ మాటలు విన్న రామలక్ష్మణులు, సీత ఆశ్చర్యపోయారు. మూలం శ్రీమద్ రామాయణం, సరళమైన తెలుగులో మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు ఒకసారి మనం ప్రశ్నను పరిశీలిద్దాం. ఇన్ విచ్ కాండ పంచాప్సర లేక్ వాస్ మెన్షన్? అరణ్య కాండ. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో ఏ కాండంలో పంచ అప్సర సరస్సు గురించి ప్రస్తావించబడిందంటే అరణ్యకాండము 11వ సర్గలో. పంచాప్సర సరస్సుకు ఆ పేరు ఎందుకు వచ్చిందని మనం పూర్వగాథాలహరిలో పరిశీలిస్తే మాందాకర్ణి ఒక ముని మహాతపస్శాలి. ఆయన తపస్సును భగ్నం చేయడానికి అప్సరసులను దేవతలు పంపించడం జరుగుతుంది. అప్సరసుల వలలో మాందాకర్ణి చిక్కుకున్నారు. వారితో నిర్జన ప్రదేశంలో సంభోగించడం కోసం దివ్యాంగన సహితుడే ఒక కొలంలో ప్రవేశించి అందులో విహరిస్తూ ఉన్నారు. ఆ కొలంలో వీరి విహారమును సందడి అరణ్యవాసం చేయుచున్న రాముడు విన్నారు. ఆ కొలంలో అంతర్గతులై అప్సరసలు ఉండడం చేత దానికి పంచాప్సరం అనే పేరు వచ్చింది. 5 అప్సరసలు ఆ కొలంలో ఉన్నారు కాబట్టి పంచ అప్సర
సరస్సుగా ఆ కొలనుకు పేరు వచ్చింది. రామాయణం మూలం పూర్వగాథాలహరి వెంకట్రామన్ కోబార్ది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్